హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకొని జీవితంను అద్భుతంగా మార్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన మొదటి క్వాలిటీ ఏమిటి అంటే నేర్చుకోవాలి అనే తపన, ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్తో పాటు ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకొని దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానిని నేను ప్రతి క్షణం ఫీల్ అవుతూ ఫాలో అవ్వాలి అనే తపన అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇలాగ నేర్చుకున్న దానిని ఫాలో అవుతూ ఇంప్లిమెంట్ చేస్తాను నా లైఫ్లో, నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తాను అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు. నా పేరు వెంకట్, నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పటికీ కూడా చాలామంది సబ్జెక్ట్ కొంత తెలుసుకొని దానిని ఇంప్లిమెంట్ చేయకుండా అంటే దానిని ఆచరణలో పెట్టకుండా ఈ సబ్జెక్ట్లో ఏమీ లేదులే అని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలుసుకునే అవకాశం దొరికిందంటేనే, నేర్చుకునే ఇంట్రెస్ట్ మీకు కలిగిందంటేనే మీకు యూనివర్స్ నుంచి ఒక బ్లెస్సింగ్ వచ్చినట్టు. కాబట్టి ఏదో ఒక క్లాసెస్ వినేసి వదిలేయకుండా 2-3 క్లాసెస్ అటెండ్ అయ్యి మర్చిపోకుండా దానిని ఆచరణలో పెట్టడానికి, దాన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి మీరు తపన పడినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు నిజంగా మీరు సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నట్టు లెక్క. అప్పుడే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న అనుభూతి, గొప్పదనాన్ని మీరు తెలుసుకోగలరు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఉదయాన్నే లేచారు, ఎక్కడికో రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, బండి తీసుకొని మీ బైక్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్దాము, టైం అయిపోతుంది ట్రైన్కి, అక్కడ బండి పార్క్ చేసి మీరు ట్రైన్ ఎక్కాలి, రైల్వే స్టేషన్లో బండి పెట్టి మీరు ట్రైన్ ఎక్కాలి అని మీ ప్లాన్. మీరు రెడీ అయిపోయారు, ఇంట్లో చక్కగా ఇంటి బయటకు వచ్చారు, మీ పార్కింగ్ దగ్గర బైక్ చూశారు. బైక్ ఏంటంటే టైర్ పంచర్ అయి ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళాలి అంటే బైక్ రెడీగా లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరంటూ ఎఫర్ట్స్ పెట్టి అట్లీస్ట్ రోడ్డు మీద వరకు వెళితే, మీకు దగ్గరలో రోడ్డు మీద వరకు వెళితే ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని స్టేషన్ వరకు డ్రాప్ చేసే అవకాశం ఉంటుంది కదా. పాయింట్ అర్థం చేసుకోండి. మీరంటూ ఒక కొంచెం ఎఫర్ట్ పెట్టి రోడ్డు మీద వరకు వెళితే అక్కడ ఎవరన్నా వచ్చి, మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు, మీకు సాయం చేసే అవకాశం అనేది దొరుకుతుంది. బండి పైన లిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని రైల్వే స్టేషన్ దాకా డ్రాప్ చేసే అవకాశం అనేది దొరుకుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పేది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రోడ్డు మీదకి వెళ్ళడం అనేది మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం, అంటే మీరు పెట్టే ఒక యాక్షన్ అన్నమాట. నేను యాక్షనే చెయ్యను, నేను నా ఇంట్లోనే కూర్చుంటాను, నన్ను వచ్చి నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి అంటే అది జరిగే పనేనా? అర్థం చేసుకోండి. ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరంటూ కొంత యాక్షన్ అనేది పెడితే, మీరంటూ ఒక చిన్న ప్రయత్నం అనేది చేస్తే యూనివర్స్ సహకారం ద్వారా మీకు హెల్ప్ ఏ రూపంలోనైనా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీరంటూ ప్రయత్నం అనేది చేస్తే, సబ్జెక్టు తెలుసుకోవడంతో పాటు మీరంటూ దానిని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని నెలలంటూ ప్రయత్నం చేస్తేనే కదా యూనివర్స్ మీకు అవకాశ మార్గాలని, మీ ఎదుగుదలకి అవసరమైన అవకాశాలని మీకు చూపించేది. క్లియర్గా అర్థం చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని మీ వరకు, మీ ఆలోచనల వరకు వచ్చిందంటేనే విశ్వం నుంచి ఒక మంచి అవకాశం మీకు దొరుకుతున్నట్టు లెక్క.
కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి, క్లాసెస్కి అటెండ్ అవ్వండి, నేర్చుకొని వదిలేయకుండా దానిని ఆచరణలో పెట్టండి. ప్రతి క్షణం ప్రతి సెకండు కూడా ఈ సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. వీలున్నంత వరకు మౌనాన్ని వహించండి. మౌనం అనేది, సైలెన్స్ అనేది విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి అద్భుతంగా పనిచేసే ఒక అద్భుతమైన టెక్నిక్. అనవసరమైన విషయాల్ని లొడలడా మాట్లాడకుండా, తక్కువగా మాట్లాడుతూ, ఎక్కువగా పాజిటివ్ విషయాలను ఆలోచిస్తూ మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంతో పాటు దీనిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. యూనివర్స్ నుంచి ఆటోమేటిక్గా సహకారం అనేది మీ లైఫ్ని ఉన్నతంగా మార్చుకోవడానికి అందుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.